నమస్తే, వెల్కమ్ టు టుడే ఈటీ న్యూస్. కరీంనగర్ పట్టణంలో తీగలగుట్టపల్లి శ్మశాన వాటిక కబ్జాకు గురైంది. సర్వే నెంబర్ 153 4 ఎకరాల ఒక గుంట గత కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి దళితుల శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, దీనిపై తీగలగుట్టపల్లి ఉన్న దళిత యువజన నాయకులు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై చర్య తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగంపల్లి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి నెరువట్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఉంటున్నాం. ఎట్టి శ్మశాన వాటిక 150 సర్వే నంబర్లో ఉంది. అందులో 4 ఎకరాల ఒక గుంట కలదు. అందులో చుట్టుప్రక్కల వారు రాను రాను కబ్జా గురి చేస్తున్నారు. దానికి ఇది వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. అది ఓపెన్గా ఉన్న వాటికి అందరు చుట్టుపక్కల వాళ్ళు కబ్జా గురి చేసుకుని వస్తారు. ఇదివరకు కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ ఇచ్చిన కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్తే కార్పొరేటర్ గారు శ్రీ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సంజయన దగ్గర తీసుకెళ్ళి రికమెండేషన్ ఇచ్చాము. ఆయన త్వరలో స్పందిస్తానని చెప్పారు. పై అధికారులు కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ ఇదివరకు ఇచ్చినాం. ఇవి మా కబ్జా అవుతున్న దానికి ప్రహారీ గోడను, స్నానపు గదులు, దహన సంస్కారాలకు డెవలప్మెంట్ గురించి నిధులు కేటాయించగలరని అంబేద్కర్ యువజన సంఘం నుండి ప్రధాన కార్యదర్శి నేను నెరవట్ల మధు అని నేను మాట్లాడుతున్నాను. మాది ఇక్కడ మా తాతల కాలం నుండి 150 సంవత్సరాల నుండి శ్మశాన వాటికకు కేటాయించిన భూమిలో దొరలు, పెత్తందారులు ఇక్కడ వాళ్ళు ప్రహారీ వాళ్ళ పెత్తనంతో రెవెన్యూ అధికారులతో వాళ్ళు పట్టా చేసుకోవడం జరుగుతుంది. మాకు దానిలో గల 4 ఎకరాల ఇక్కడ శ్మశాన వాటికలో 4 ఎకరాల ఒక గుంట భూమి కలదు. దాన్ని తరచూ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అటు ఇటు కంచెలు నాటుకుంటూ వస్తున్నారు. మా శ్మశాన వాటికను కుదించి వాళ్ళ లాభం కోసమే తీసుకున్నట్టు కనబడుతుంది. కావున దయచేసి అందరికీ మేము కలెక్టర్ గారికైనా 2 సార్లు వినతి పత్రం 2-3 సార్లు వినతి పత్రం అందించడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు మొత్తానికే. అయినా ఇక్కడ నుండి మన కరీంనగర్ 2వ డివిజన్ 1వ డివిజన్ పరిధిలో ఉన్న శ్మశాన వాటికకు గాను అడ్డుపడుతున్న వారందరినీ కొంచెం వారిపైన చర్యలు తీసుకొని త్వరితగతిన ఇక్కడ ఎంపీ ఈరోజు కరీంనగర్ 1వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారిని శ్మశాన వాటికకు గాను కాంపౌండ్ వాళ్ళు, ప్రహారీ వగైరా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి గల నిధులను కేటాయించాలని కోరడం జరిగింది. బండి సంజయ్ గారు త్వరితగతిన తొందరనే అందుబాటులో ఉంటే తొందరనే చేద్దామని చెప్పేసి మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకు గాను మేము చాలా కృతజ్ఞతలు తెలియజేశాం. మాకు గల కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామంలోని ఎస్సీ దళిత కులం చెందిన వారు మేమందరం మా తాతలు ముత్తాతల నుండి కూడా శ్మశాన వాటికకు ఇక్కడే పెట్టుకుంటూ చేసుకుంటున్నాం. దీనికోసం ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఏది జరగలేదు. ఉన్నతాధికారులు కూడా ఎన్నోసార్లు మెమోరాండంలు ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్క ఉన్న వాళ్ళు కబ్జాకు గురి చేస్తున్నారు దీనిని. కాబట్టి దీన్ని మాకు సర్వే చేయించి మా 4 ఎకరాల ఒక గుంటను హద్దులు పరిచి ప్రహారీ గోడ, స్నానపు గదులు డెవలప్మెంట్కు నిర్మాణం కోసం మాకు నిధులు కేటాయించాలని మాకు మనకి రవీందర్.